హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ 123. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అనమాట. ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్గా ఎలా హెయిర్ ప్యాక్ వేసుకోవాలో చూపిస్తాను. మనం జుట్టుకి డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, వైట్గా అయిపోతున్నా, హెయిర్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఇది ఒక్కటే సొల్యూషన్ అనిపిస్తుంది. ఎందుకంటే న్యాచురల్ ఉంటుంది కాబట్టి దీనిలో మనం ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉంటుంది కదా కలబంద, మ్యాక్సిమం అందరికీ తెలుసు, అలోవెరా అందరి ఇండ్లలో ఉంటుంది. దీన్నైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ముళ్ళులు ఉంటాయి కదా, అటు చివర ఇటు చివర ముళ్ళులు తీసేసి దానిలో ఉన్న జెల్ అయితే నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఏమీ మిక్స్ చేయకుండా జస్ట్ ఈ జెల్తోనే మన హెయిర్ అనేది చాలా షైన్గా, కండిషనర్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో మన జుట్టు అలా అనిపిస్తుంది అనమాట. చాలా సిల్కీగా అనిపిస్తుంది, షైనింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు జస్ట్ దానిలో ఉన్న జెల్ వరకు తీసుకొని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. దీనిలో ఏం మిక్స్ చేయకుండా జస్ట్ దీన్నే మిక్సీ పట్టుకుంటాను. ఒక 2 మినిట్స్ అలా 3 మినిట్స్ మిక్సీ పడితే మనకి జెల్ అనేది అట్లా జిగురు జిగురుగా కూడా లేకుండా ఇప్పుడు మనం వాటర్ ఎలా ఉంటుంది అలా వచ్చేస్తుంది అనమాట. నేను చూపిస్తాను మీకు పట్టి కూడా. ఇది వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ అలా ట్రై చేయొచ్చు. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా ఇది పెట్టుకుంటాను. ఒంట్లో వేడి కూడా తొందరగా క్యూర్ అవుతుంది అనమాట. ఇలా 2 మినిట్స్ అలా మిక్సీ పట్టామంటే చూస్తున్నారు కదా, వాటర్లా అయిపోతుంది. దీనిలో ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని మంచిగా, ఇప్పుడు జుట్టు వచ్చేసి హెడ్ బాత్ చేసిన హెయిర్ అయితే బాగుంటుంది. తలస్నానం చేసి ఉంటే మంచిగా మనకి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఆయిల్ పెట్టుకున్న తలైనా ఓకే, కానీ హెడ్ బాత్ చేసింది అయితే మనకి తొందరగా రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డైలీ ఆయిల్ రాసుకుంటాం కదా జుట్టుకి, ఆయిల్ ఎలా అయితే రాసుకుంటామో అదేవిధంగా దీన్ని మంచిగా ఆయిల్ ఎట్లా జుట్టు మొత్తం అప్లై చేస్తామో అలా మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట. వాటర్లానే ఉంటుంది, అస్సలు జిగురేం ఉండదు. మనం 2-3 నిమిషాలు ఎక్కువ మిక్సీ పట్టినట్టయితే వాటర్లా ఉంటుంది. సేమ్ మంచిగా కుదుర్ల నుంచి అప్లై చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది. తల మీద కూడా వేసుకుంటే చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, తల మీద మంచిగా రుద్దుకుంటున్నాను. మంచిగా మీరు కూడా తల మొత్తం అప్లై చేసేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టు తల మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత నేనైతే ఇలా ముడి వేసేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలానే ఉంచేస్తాను. తర్వాత ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత సిల్కీగా ఉందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకైతే చాలా యూజ్ ఉందన్నమాట దీనివల్ల. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెయిర్ గ్రోత్ ఉంటుంది, చాలా బాగుంటుంది.